Exercise 3.1లోని C బిట్ parallelogram PQRS with PQ is equal to 4.5 centimeters, QR is equal to 3 centimeters and angle RQP is equal to 60 degrees. ప్యారలలోగ్రామ్ అంటే దాంట్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయని మనకు తెలుసు. అందుకే 2 మెజర్మెంట్స్ ఇక్కడ 2 సైడ్స్ మాత్రమే ఇచ్చారు అండ్ ఒక యాంగిల్ ఇచ్చారు. టోటల్గా 4 సైడ్స్ ఒక యాంగిల్ ఇచ్చినట్లు. ఫస్ట్ దీనికి రఫ్ డయాగ్రామ్ గీద్దాము. రఫ్ డయాగ్రామ్ గీసినట్లయితే పీక్యూ ఈజ్వల్ టు 4.5, క్యూ దగ్గర 60 డిగ్రీస్ గీస్తాము. ఈ క్యూ నుంచి ఆర్ అనే 3 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఆపోజిట్ సైడ్ ఈక్వల్ కాబట్టి ఆర్ఎస్ అనేది 4.5 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఇది 3 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇది పీక్యూఆర్ఎస్ అనే ప్యారలలోగ్రామ్. దీనికి ఒరిజినల్గా మనము డయాగ్రామ్ గీసినట్లయితే ఈ విధంగా వస్తుంది, చూద్దాం. పిఆర్ అనే ఒక లైన్ సెగ్మెంట్ 4.5 సెంటీమీటర్స్ అంటే 4 తర్వాత 5 లైన్స్. పిఆర్ డ్రా చేయండి. ఇది పిఆర్. క్యూ దగ్గర 60 డిగ్రీస్. ఇది పీక్యూ, పిఆర్ కాదు పీక్యూ. క్యూ దగ్గర 60 డిగ్రీస్. క్యూ నుంచి మనము క్యూఐ అనే రేను డ్రా చేద్దాం. ఇది 60 డిగ్రీస్. క్యూఐ అనే రే. ఇది ఆర్ అనే పాయింట్ని క్యూవై మీద లొకేట్ చేద్దాము. అది 3 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఒక ఆర్క్ గీసినట్లయితే ఇది ఆర్ అనే పాయింట్ వస్తుంది మనకి. ఇక్కడ ఆర్ నుంచి 4.5 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఎస్ అనే పాయింట్ని లొకేట్ చేద్దాము. ఆర్ నుంచి 4.5 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఒక ఆర్క్ గీసాము. అలాగే పి నుంచి 3 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఇంకొక ఆర్క్ గీద్దాము. ఈ 2 ఆర్క్స్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింటే ఎస్ అవుతుంది. ఇప్పుడు మనము పిఎస్ని జాయిన్ చేయాలి. అలాగే ఆర్ఎస్ని జాయిన్ చేద్దాము. ఇది 3 సెంటీమీటర్స్, ఇది 4.5 సెంటీమీటర్స్, 4.5 సెంటీమీటర్స్ అండ్ 3 సెంటీమీటర్స్. ఇది మనకు రిక్వైర్డ్ క్వాడ్రిలేటరల్ అవుతుంది, క్వాడ్రిలేటరల్ ప్యారలలోగ్రామ్ అవుతుంది. దీనికి స్టెప్స్ చూద్దాం. డ్రా ఏ రఫ్ డయాగ్రామ్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ అండ్ లేబుల్ ఇట్ విత్ గివెన్ మెజర్మెంట్స్. Draw PQ is equal to 4.5 centimeters. Draw a ray QY making an angle 60 degrees with QP, with Q as center and radius 3 centimeters. Cut off QY at R. With P as center and radius 3 centimeters, draw an arc. With R as center and radius 4.5 centimeters, draw an arc to cut the arc drawn in step 5 at S. Join P, S and S, R to get required quadrilateral PQRS. Next, fourth problem. Rhombus MATH with AT is equal to 4 centimeters and angle MAT is equal to 120 degrees. Rhombus అంటే మనకు దాంట్లో 4 సైడ్స్ ఈక్వల్ అని తెలుసు. సో 1 సైడ్ మెజర్మెంటే ఇచ్చాడు. ఏ దగ్గర యాంగిల్ 120 డిగ్రీస్ ఇచ్చాడు. మనకి రాంబస్లో 4 సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఎంఏ ఈజ్ ఈక్వల్ టు ఏటీ ఈజ్ ఈక్వల్ టు టీహెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఎం అవుతుంది. సో నేను సైడ్ ఫస్ట్ ఎంఏతో స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ ఏటీ ఇచ్చాడు కానీ ఎంఏతో స్టార్ట్ చేస్తున్నా. ఎంఏ అనేది 4 సెంటీమీటర్స్ తీసుకొని రఫ్ డయాగ్రామ్ గీస్తాను. ఎంఏ 4 సెంటీమీటర్స్ అనుకుందాము.
ఇక్కడ ఏ దగ్గర 120 degrees యాంగిల్ డ్రా చేద్దాము. ఇక్కడ టీని లొకేట్ చేద్దాము. ఇక్కడ నుంచి ఇక్కడ హెచ్ లొకేట్ చేద్దాం. ఇవన్నీ కూడా 4 సెంటీమీటర్స్తో సైడ్స్ 4 సెంటీమీటర్స్ లెంత్లో ఉన్నాయి. ఎంఏ 4 సెంటీమీటర్స్ ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేద్దాము. ఇది ఎంఏ 4 సెంటీమీటర్స్. ఏ దగ్గర 120 degrees యాంగిల్ డ్రా చేద్దాము. దీన్ని రే ఏవై అని అనుకుందాము. ఈ ఏవై రేపై టీ పాయింట్ని లొకేట్ చేద్దాము. 4 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఒక ఆర్క్ గీసి టీ పాయింట్ని లొకేట్ చేద్దాము. ఇది టీ నుంచి మళ్ళీ 4 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఇంకొక ఆర్క్ డ్రా చేద్దాము. ఇదే 4 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఎం నుంచి ఇంకొక ఆర్క్ డ్రా చేద్దాం. ఈ పాయింట్ని హెచ్గా డినోట్ చేద్దాం. ఇప్పుడు మనము ఎంహెచ్ను జాయిన్ చేద్దాము. పాయింట్ ఎం అండ్ హెచ్ను జాయిన్ చేద్దాము. అలాగే హెచ్ అండ్ టీని జాయిన్ చేద్దాం. ఇదే మనకు రిక్వైర్డ్ రాంబస్ ఎంఏటిహెచ్ అవుతుంది. ఇవన్నీ 4 సెంటీమీటర్స్ ఉంటాయి. ఇక్కడ యాంగిల్ 120 degrees ఉంటుంది. కన్స్ట్రక్షన్ స్టెప్స్ చూద్దాము. డ్రా ఏ రఫ్ స్కెచ్ ఆఫ్ రాంబస్ అండ్ లేబుల్ ఇట్ విత్ ద గివెన్ మెజర్మెంట్స్. డ్రా ఎంఏ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. డ్రా ఏ రే ఏవై మేకింగ్ an angle 120 degrees with MA with A as center with radius 4 centimeters. Cut off AY at T with T as center with radius 4 centimeters. Draw an arc with M as center with radius 4 centimeters. Draw an arc to cut the arc drawn in step 5 at H. Join M, H and H, T to get a required rhombus MATH. థ్యాంక్స్ వాచింగ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి.